ఒక పురాతనమైన ఓడను చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఆ ఓడను ప్రయాణానికి అనుకూలంగా తయారు చేసి అందులో 60 మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు. అందులో కొరియా అధ్యక్షుడు అతని కొడుకు కూడా ఉంటారు. వాళ్లతో పాటు ఒక గుండా తన మనసులతో ప్రయాణిస్తూ ఉంటాడు. ఆ గుండా కొరియా అధ్యక్షుని దగ్గరికి వచ్చి, సార్ మీకు ఏదైనా కావాలా అని అడుగుతాడు. మీకు ఏదైనా కావాలి అంటే నన్ను అడగండి సార్ అని అంటాడు. అప్పుడు ఆ అధ్యక్షుడు, నాకు ఇప్పుడు ఏమీ అవసరం లేదు, అవసరం వచ్చినప్పుడు తప్పకుండా అడుగుతానని చెబుతాడు. ఇక్కడ ఒక తాత కూడా ఉంటాడు. ఆ తాత సిప్లో ఉన్న మట్టిని బ్రష్తో కుప్పచేసి కప్పులో వేసుకుంటూ ఉంటాడు. అక్కడే తన భర్తతో కూర్చొని ఉన్న అమ్మాయి అతని దగ్గరికి వచ్చి, తాత మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. కాని ఆ తాత ఆమెకి సమాధానం ఇవ్వడు. దానికి బదులుగా ఆమె వైపు చూసి నవ్వుతాడు. తర్వాత ఆ అధ్యక్షునికి వేపీ క్యాబిన్ ఇస్తారు. ఇది చూసి అక్కడ ఉన్న 3 మోడల్స్ కి చాలా కోపం వస్తుంది. అప్పుడు ఆ గుండాతో, మేం కూడా అంతే డబ్బులు ఇచ్చాము, అతని ఎందుకు అంత స్పెషల్ అని అడుగుతారు. ఇప్పుడు ఆ గుండా వాళ్లకి కత్తి చూపించి భయపిస్తూ ఉంటాడు. అక్కడే ఉన్న భర్త వాళ్లు చెప్పేది నిజమే కదా అని అడ్డుపడతాడు. దీంతో గుండా మనసులోకి కోపం వచ్చి, నువ్వు ప్రాణాలతో ఉండాలంటే ఇక్కడి నుండి నీ భార్యని తీసుకుని వెళ్లిపో, లేదంటే చంపేస్తామని బెదిరిస్తారు. దీంతో తన భార్య చాలా భయపడిపోయి అతని తీసుకుని బయటికి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఆ తాత మట్టి సేకరించిన కప్పులలో కర్బుజా విత్తనాలు నాటుతూ ఉంటాడు. ఇది చూసి ఆమె ఈ తాత ఏం చేస్తున్నాడని ఆమెకి అర్థం కాదు. ఆ తర్వాత ఆ 3 మోడల్స్ తో గుండా మనసులు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ ప్రెసిడెంట్ ఒకచోట నిలబడి యూని చూస్తూ ఉంటాడు. అప్పుడు ఆ గుండా అతని దగ్గరికి వచ్చి, ఏంటి సార్ ఆమె వైపే చూస్తున్నారు అని అడుగుతాడు. నీకు ఆ అమ్మాయి నచ్చితే నేను తీసుకొస్తాను సార్ అని చెబుతాడు. ఆ తర్వాత గుండా మనసులు ఆ భార్యాభర్తలు ఉన్న చోటికి వెళ్లి ఆమె భర్తను కొడతారు, ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తారు. తర్వాత ఆ గుండా ఆమె భర్తను చంపి సముద్రంలో పడవేస్తాడు. ఆమెను క్యాబిన్లోకి తీసుకువెళ్లి ప్రెసిడెంట్, ఆ తర్వాత గూండాలు, ప్రెసిడెంట్ కొడుకు అందరూ కలిసి ఆమెను రేపు చేస్తారు. ఆమె సుహాలోకి వచ్చిన తర్వాత గూండా దగ్గరికి వెళ్లి అతని కొడుతుంది. ఆ తర్వాత తన భర్త గురించి అడుగుతుంది. అప్పుడు ఆ గుండా నీ భర్తను చంపేసి సముద్రంలో పడేవేశానని చెబుతాడు. కాని ఆమె ఆ గుండా మాటలను నమ్మదు. ఆమె వాళ్ల రూము దగ్గరికి వెళ్లి చూస్తుంది, కాని అక్కడ తన భర్త బూటు రక్తం పడి ఉంటాయి. దీంతో ఆమె చాలా బాధపడి ఆమె కూడా సముద్రంలోకి దుంకటానికి వెళ్తుంది. అప్పుడు అక్కడికి ఆ తాత వస్తాడు. ఆమె సముద్రంలోకి దుంకకుండా ఆపుతాడు. ఆ తర్వాత షిఫ్ట్ లో ఉన్న వాళ్లందరూ మందు కొట్టి నిద్రపోతారు. మళ్లీ ఉదయాన్నే లేచి చూస్తే వాళ్ల సిప్ నీటిలో వెళ్లకుండా ఆకాశంలో ఎగురుతూ వెళ్తుంది. ఇదంతా చూసి అందరూ చాలా ఆశ్చర్యపోతారు. కాని ఆ తాత మాత్రం అలాగే చూస్తూ ఉంటాడు. ఆ తాతని గమనించిన యుకు తాతపై అనుమానం కలుగుతుంది. ఆ తరువాత ఆ తాతను ఫాలో అవుతూ వెళ్తుంది. కాని ఆ తాత నాటిన విత్తనాలు మొలకలు ఎత్తి ఉంటాయి. అలాగే మిషన్లో పెట్టిన 2 గుడ్లు కోడి పిల్లలై ఉంటాయి. ఆ తర్వాత ప్రెసిడెంట్ ఆ ఓడ కెప్టెన్ దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ ఏం జరుగుతుంది, షిప్పు గాలిలో ఎందుకు ఎగురుతుంది అని అడుగుతాడు. అప్పుడు ఆ కెప్టెన్, నాకు కూడా తెలియదు అని చెబుతాడు. షిప్ లో ఉన్న రైడర్ కూడా పనిచేయడం లేదు అని అంటాడు. అలాగే మన దగ్గర 2-3 రోజులకు మించి ఆహారం లేదు అని అంటాడు. దీంతో అక్కడున్న వాళ్లందరూ ఆహారం ఉంచిన రూమ్ డోర్స్ పగలగొడుతూ ఉంటారు. అప్పుడు ఆ ప్రెసిడెంట్, అందరూ గొడవకండి, అందరికీ ఆహారం సమానంగా దొరుకుతుంది అని అంటాడు. కాని అక్కడ ఉన్న వాళ్లందరూ అతని మాట వినరు. అప్పుడు ఆ గుండా వాళ్లకి గన్ను చూపించి బెదిరిస్తాడు. ఆ తర్వాత ఆ ప్రెసిడెంట్ ఆసిఫ్ కెప్టెన్ తో, ఆహారం ఇక్కడ ఉన్న వాళ్లకు దొరకకపోయినా నాకు నా కొడుక్కి మాత్రం టయానికి దొరకాలని చెబుతాడు. కాని ఆ కెప్టెన్ దీనికి అంగీకరించాడు. అప్పుడు పక్కనే ఉన్న గుండా అతనికి కూడా గన్ను చూపించి చంపేస్తామని బెదిరిస్తారు.
ఆ తర్వాత ఆసిఫ్ కెప్టెన్ షిప్ లో పనిచేసే ఆనందం పిలిపించి, ఈ ప్రెసిడెంట్ చాలా చెడ్డవాడు, అలాగే ఆ గుండా కూడా అందరికీ గన్ను చూపించి చంపేస్తానని బెదిరిస్తున్నాడు. అందుకని మన దగ్గర కూడా ఆయుధాలు ఉండాలని చెబుతాడు. అలాగే ఇది చాలా పురాతనమైన షిప్పు, ఇందులో ఎక్కడో చోట ఆయుధాలు ఉంటాయని వెతకమని వారితో చెబుతాడు. వాళ్లు షిప్పు మొత్తం వెతుకుతారు. వాళ్లకి ఒకచోట ఆయుధాలు దొరుకుతాయి. అవి వారి దగ్గర భద్రపరుచుకుంటారు. ఆ తర్వాత ఆ గుండా మనసులు అక్కడ ఉన్న వారందరికీ కొంచెం ఆహారం పంచిపెడుతూ ఉంటారు. దీంతో అక్కడ ఉన్న ఒక అతను, ఈ ఆహారం మాకు సరిపోదు అని వాళ్లని గట్టిగా అడుగుతాడు. కాని అక్కడ ఉన్న గుండా మనుషులు అతని మళ్లీ బెదిరిస్తాడు. కాని అక్కడ ఉన్న వారందరూ వారి మాట వినకుండా ఆ ప్రెసిడెంట్ రూమ్ దగ్గరికి వెళ్తారు. కాని ఆ ప్రెసిడెంట్ దగ్గర చాలా ఆహారం ఉంటుంది. అలాగే వాళ్లు కడుపు నిండా తింటూ ఉంటారు. దీంతో అక్కడున్న వాళ్లందరికీ కోపం వస్తుంది. కాని వాళ్లు ఏమీ చేయలేరు. ఆ గుండా వాళ్లందరినీ తరిమి కొడతాడు. ఇంకోవైపు ఆ అమ్మాయి, తాత ఈ మొక్కలన్నీ ఎందుకు నడుతున్నావు అని అడుగుతుంది. కాని మళ్లీ ఆ తాత నవ్వుతూ సమాధానం ఇస్తాడు. ఆ తర్వాత ప్రెసిడెంట్ మళ్లీ షిప్పు కెప్టెన్ దగ్గరికి వెళ్లి, మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పమని అడుగుతాడు. కాని కెప్టెన్ నాకు తెలియదని సమాధానం చెబుతాడు. అప్పుడు ప్రెసిడెంట్ కి చాలా కోపం వస్తుంది. దాంతో అతన్ని చంపపై కొడతాడు. కాని ఆ కెప్టెన్ అతన్ని ఏమీ అనడు. తర్వాత అమ్మాయి ప్రెసిడెంట్ దగ్గరికి వచ్చి, నువ్వు చేసేది బాగాలేదు అని చెప్పి అతన్ని పై అడుస్తూ ఉంటుంది. అప్పుడు ఆ గుండా ఆమె దగ్గరికి వెళ్లి తప్పుగా ప్రయత్నించబోతాడు. కాని ఆ ప్రెసిడెంట్ కొడుకు ఆ గుండాన్ని ఆపుతాడు. ఆ తర్వాత ఆమెని అక్కడి నుంచి తీసుకువెళ్తాడు. ఆ తర్వాత వాళ్లు ఇద్దరు కలిసి ఆ తాత రూమ్ దగ్గరికి వెళ్తారు. కాని ఆ తాత ఇప్పుడు కూడా మొక్కలు నాటుతూనే ఉంటాడు. అవి ఇంకొంచెం పెద్దగా అయి ఉంటాయి. ఇంకోవైపు షిప్ లో ఉన్నవారు ఆహారాన్ని దొంగతనం చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ గుండా మనసులకు వచ్చి వాళ్లని చంపేస్తారు. అప్పుడు ఆ ప్రెసిడెంట్ ఆ గుండాన్ని మెచ్చుకుంటాడు. ఆ తర్వాత గుండా ఆ ప్రెసిడెంట్ కి ఒక గన్ను ఇస్తాడు. సార్, ఇది మీ దగ్గర పెట్టుకోండి, మీకు ఎప్పుడైనా అవసరం వస్తుంది అని అంటాడు. తర్వాత ప్రెసిడెంట్ చికెన్ లెగ్ పీస్ తింటూ ఉంటాడు. కాని అక్కడ ఉన్న కొంతమంది ఆకలితో అతని వైపే చూస్తూ ఉంటాను. అప్పుడు అతను ఆ లెగ్ పీస్ ని వాళ్ల వైపుకు విసిరేస్తాడు. అప్పుడు వారందరూ ఆ ముక్క కోసం కొట్టుకుంటూ ఉంటారా, ఎందుకంటే వాళ్లు ఆహారం తినక చాలా రోజులైపోయింది. అప్పుడు అక్కడున్న అతని కొడుక్కి చాలా కోపం వస్తుంది. వాళ్ల డాడీని, నువ్వు చేసేది ఏం బాగాలేదు డాడీ అని అంటాడు. కాని ఆ ప్రెసిడెంట్, మనం బతకాలంటే ఇలా చేయాల్సిందే, దీన్ని నువ్వేం సీరియస్ గా తీసుకోకు, ఒక సినిమాలాగా చూడు అని అంటాడు. ఇంకోవైపు ఆ తాత బాత్రూమ్స్ నుండి యూనియన్ తీసుకొచ్చి మొక్కలకు వేస్తూ ఉంటాడు. అప్పుడు ఆమె అంటుంది, తాత నువ్వేం పని చేస్తున్నావ్, దీనివల్ల మొక్కలకు ఏమవుతుంది అని అంటుంది. అప్పుడు ఆ తాత మళ్లీ నవ్వుతూనే ఉంటాడు. వెంబడి ఆమెకి వాంతులు అవుతాయి. అప్పుడు ఆ తాత ఆమె కడుపుతో ఉందని ఆమెకు చెబుతాడు. కాని ఇప్పుడు ఆమె భర్త ఆమె దగ్గర లేడు కాబట్టి నేను ఈ పాపను పెంచలేను అని కత్తితో పొడుచుకోవడానికి వెడుతుంది. కాని ఆ తాత ఆమెను మళ్లీ కాపాడుతాడు. ఇదంతా ఆ ప్రెసిడెంట్ కొడుకు చూస్తాడు. ఇప్పుడు ఆమె కడుపుతో ఉంది కాబట్టి ఆమెకు ఆహారం కావాలి అని అతను భోజనం చేస్తున్నప్పుడు కొన్ని పీసులు దాపెట్టుకొని ఆమె దగ్గరికి వెళ్లి ఆమెకి ఇస్తాడు. కాని ఆమె ఆహారం తీసుకోవడానికి ఒప్పుకోదు. నేను నీ మొహం కూడా చూడకూడదు అనుకున్నాను, నీ ఆహారం ఎలా తీసుకుంటాను అని అంటుంది. ఎందుకంటే ఆ రోజు నేను సృహలో లేనప్పుడు నువ్వు కూడా నన్ను రేప్ చేశావని నాకు తెలుసు అని అంటుంది. అప్పుడు ఆ అబ్బాయి సారీ తప్పయింది అని క్షమించమని అడుగుతాడు. కాని ఆమె ఆహారం తీసుకోవడానికి ఒప్పుకోదు. అప్పుడు ఆ తాత అతని దగ్గర నుండి ఆహారం తీసుకుని ఆమెను ఒప్పించి ఆమెకి ఆహారం ఇస్తాడు. ఇంకోవైపు షిప్ లో ఉన్న వారందరూ చాలా ఆకలితో ఉంటారు. ఆహారం ఉన్న క్యాబిన్లోకి వెళ్లి దొంగతనం చేస్తూ ఉంటే అక్కడికి ఆ ప్రెసిడెంట్ వస్తాడు. అక్కడున్న వాళ్లలో ఒకడిని గన్నుతో కాల్ చేస్తాడు. అప్పుడు వాళ్లందరినీ ఆహారం అక్కడే వదిలేయమని చెబుతాడు. వాళ్లు భయపడిపోయే ఆహారాన్ని అక్కడే వదిలేస్తారు.
అప్పుడు అక్కడికే ఆ తాత వస్తాడు. ఆ తాత ఆ బాడీని తన రూములోకి తీసుకువెళ్లి మొక్కలు ముక్కలుగా కట్ చేసి మిషన్లో వేసి ఆ మొక్కలకు ఎరువుగా వేస్తాడు. ఎందుకంటే మొక్కలు తొందరగా పెరగాలని అలా చేస్తాడు. అక్కడే ఉన్న యూకి ఈ తాత ఏం పని చేస్తున్నాడో అర్థం కాక పిచ్చివాడని అనుకుంటుంది. ఇంకోవైపు ఆ షిప్ కెప్టెన్ ప్రెసిడెంట్ కేబిల్లో ఒక బాంబు వేసి తలుపులు బంద్ చేస్తాడు. కాని ఆ ప్రెసిడెంట్ ఆ బాంబుని కిందకి పడేస్తాడు. ఆ తర్వాత బయటకు వచ్చి అతన్ని గన్నుతో బెదిరిస్తూ నీకు ఈ బాంబు ఎక్కడి నుండి వచ్చిందని అతన్ని అడుగుతాడు. అప్పుడు అతను ఏమీ చేయలేక ఆ బాంబు ఉన్న బాక్స్ ని చూపిస్తాడు. అప్పుడు ఆ ప్రెసిడెంట్ ఈ బాంబులతో ఈ షిప్ లో ఉన్న వాళ్లందరినీ చంపేయాలని అనుకుంటాడు. ఆ తర్వాత ఆమె ఆ ప్రెసిడెంట్ కొడుకుతో ఆ తాత నన్ను ఎందుకో కాపాడుతున్నాడు. నేను సముద్రంలోకి దుంకాలనుకున్నప్పుడు కాపాడాడు, తర్వాత నేను కత్తితో పొడుచుకోవడానికి వెళ్లినప్పుడు కాపాడాడు అని ఆ ప్రెసిడెంట్ కొడుకుతో అంటుంది. ఆ తర్వాత ఆ గుండా ఒక రూమ్ లో అన్నం పెట్టి అక్కడ ఉన్న వాళ్లందరికీ రూమ్ లో భోజనం పెట్టాం వెళ్లి తీసుకోమని చెబుతాడు. అప్పుడు అక్కడున్న వారందరూ ఆ భోజనం కోసం ఆ రూము వైపుకు పరిగెత్తుతారు. అప్పుడు ఆమె కూడా వెళ్లడానికి ప్రయత్నిస్తుంది, కాని మళ్లీ ఆ తాత ఆమెను ఆపుతాడు. అందరూ రూములోకి వెళ్లిన తర్వాత ఆ గుండాలు రూమ్ డోర్లు వేసేస్తారు. ఆ రూమ్ లోకి బాంబులు వేస్తారు. ఆ బాంబులను చూసి కొంతమంది బయటికి వస్తూ ఉంటే అక్కడే ఉన్న గుండాలు వారిని కొట్టి చంపేస్తారు. ఆ షిఫ్ట్ లో ఉన్న వారందరినీ ఆ గుండా మనుషులు కొట్టి చంపేస్తూ ఉంటారు. ఆ తర్వాత ప్రెసిడెంట్ కెప్టెన్ ఎక్కడ ఉన్నాడని అడుగుతాడు. ఆ షిప్ కెప్టెన్ అక్కడ ఉన్న అన్నం మొత్తం తగలబెడుతూ ఉంటాడు. అప్పుడు అక్కడికి ఆ గుండా వస్తాడు. ఆ గుండాతో కెప్టెన్ చనిపోతే అందరం కలిసే చనిపోవాల్సిందే అని అంటాడు. ఇప్పుడు ఆ గుండా అతన్ని గన్నుతో కాల్ చేస్తాడు. ఆ గుండా ఆ భోజనాన్ని తినటానికి వెళ్తాడు, కాని ఆ భోజనాన్ని తినలేడు. అక్కడ ఉన్న ఆ తాత చనిపోయిన వారి బాడీని ముక్కలు చేస్తూ ఉంటాడు. అలాగే ఆమెకు కూడా కత్తిని ఇస్తాడు, కాని ఆమె మొదట నేను ఈ పని చేయలేను అని అంటుంది. కాని తర్వాత తీసుకుని ఆమె కూడా ఆ బాడీస్ ని ముక్కలు చేయడం మొదలు పెడుతుంది. ఇంకోవైపు ఆ తాత చనిపోయిన వారి బాడీస్ లో విత్తనాలు వేసి మట్టి వేస్తూ ఉంటారు. ఆమెకు ఇదంతా అర్థం కాకపోయినా ఆ తాతకు సహాయం చేస్తూనే ఉంటుంది. ఇంకోవైపు ప్రెసిడెంట్ కొడుకు ప్రెసిడెంట్ పై చాలా కోపం వస్తుంది. ఇదంతా అన్నం కోసం చేస్తున్నావు, కాని అన్నమే లేకుండా పోయింది అని అంటాడు. అప్పుడు ఆ ప్రెసిడెంట్ నేను చేసింది మంచిదే అని అంటాడు. ఒకవేళ నా ఆకలి కోసం నిన్ను చంపి తినాల్సి వస్తే తింటాను అని అంటాడు. ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఆ తాత బాడీస్ లో నాటిన విత్తనాలు మొక్కలుగా పెరిగి ఉంటాయి. ఇంకోవైపు ఆ చిన్న కోడి పిల్లలు పెద్దగా అయిపోయి ఉంటాయి. అప్పుడు ఆమె ఆ తాతతో ఈ కోళ్లను తిందాం అని అంటుంది. అప్పుడు ఆ తాత ఇన్నాళ్లకు గాని ఆమెతో ఇప్పుడు మాట్లాడుతాడు. మనం కోళ్లను తినకూడదు, అవి పెట్టే గుడ్లను మాత్రమే తినాలి. అవి అలాగే మనకి గుడ్లని ఇస్తాయి. అవి కూడా పెద్దగా పెరుగుతాయి, కోడి పిల్లలను కూడా ఇస్తాయి. ఆ తర్వాత ఆ కోళ్లను తినాలి అని చెబుతాడు. ఆ తర్వాత ఆ గుండా ఆమె బతికి ఉండడం చూసి ఆమెను చంపటానికి వస్తాడు. కాని అక్కడే ఉన్న ప్రెసిడెంట్ కొడుకు ఆమెను చంపాలంటే ముందు నన్ను చంపాలి అని అంటాడు. ఆ గుండా ప్రెసిడెంట్ కొడుకుని కొట్టడానికి వెడుతూ ఉంటే అప్పుడే అక్కడికి ప్రెసిడెంట్ వస్తాడు. అతనికి గన్ను చూపించి అతన్ని కాలుస్తాడు, కాని అతను చెయ్యికి ఆ బుల్లెట్ తగులుతుంది. మళ్లీ కాల్చడానికి వెళుతూ ఉంటే ఆ గన్నులో బుల్లెట్లు అయిపోయి ఉంటాయి. అప్పుడు ఆ గుండా ఆ ప్రెసిడెంట్ దగ్గర నుండి గన్ను లాక్కొని అతని దగ్గర ఉన్న బుల్లెట్లతో అతన్ని కాల్చేస్తాడు. ఆ ప్రెసిడెంట్ అక్కడే చనిపోతాడు. అక్కడే ఉన్న ప్రెసిడెంట్ కొడుకు ఆమెను తీసుకుని పరిగెత్తాడు. ఆ గుండా కూడా వాళ్ల వెనకాలే పరిగెత్తుతాడు. తర్వాత ఆ తాత మళ్లీ ప్రెసిడెంట్ బాడీలో విత్తనాలు వేస్తాడు. తర్వాత ఆ గుండా వారిద్దరినీ వెతుకుతూ ఉంటాడు, కాని వాళ్లు ఆ గుండాకి దొరికేస్తారు. అప్పుడు ఆ ప్రెసిడెంట్ కొడుకుని చంపడానికి వెడుతూ ఉంటే వెనకాల నుండి ఆమె ఆ గుండా గన్ను తీసుకొని ఆ గుండాన్ని కాల్చి చంపుతుంది.
ఆ తర్వాత ఆమె ఆ గుండా బాడీలో మళ్లీ విత్తనాలు నాటుతుంది. ఇప్పుడు ఆ డెడ్ బాడీస్ లో నాటిన విత్తనాలు మొక్కలుగా పెరిగి ఉంటాయి. తర్వాత ఆ ప్రెసిడెంట్ కొడుకు ఆ తాత దగ్గరికి వెళ్లి, నాకు చాలా ఆకలిగా ఉంది, నాకు ఆ కోళ్లు ఇవ్వమని అడుగుతాడు. కాని ఆ తాత ఆ కోళ్లను ఇవ్వకుండా ఇంకో మాంసపు ముక్క అతనికి ఇస్తాడు. మళ్లీ తర్వాత రోజు ఆ ప్రెసిడెంట్ కొడుకు ఆ తాత దగ్గరికి వెళ్లి, మళ్లీ ఆకలేస్తుంది అని అడుగుతాడు. మళ్లీ ఆ తాత ఇంకో మాంసపు ముక్క ఇస్తాడు. ఇదంతా చూసి అక్కడే ఉన్న ఆమెకి ఏమీ అర్థం కాదు. అప్పుడు ఆ తాతను, ఈ మాంసం ఎక్కడి నుండి ఇస్తున్నావు అని అడుగుతుంది. కాని ఆ తాత మళ్లీ నవ్వుతూనే ఉంటాడు. కాని ఆమెకి తర్వాత తెలుస్తుంది, ప్రెసిడెంట్ కొడుకు ఆహారం అడిగినప్పుడల్లా ఆ తాత అతని బాడీ నుండి మాంసాన్ని కోసి ఇస్తున్నాడని ఆమెకి తెలుస్తుంది. కాని ఒకరోజు ఆ తాత తన బాడీలో ఉన్న మాంసాన్ని అంత కోసి ఒక బకెట్లో వేసి అక్కడి నుండి వెళ్లి సముద్రంలో దుంకేస్తాడు. ఆ తాత అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి. ఇదంతా ఆమె చూసి, ఈ తాత ఇలా ఎందుకు చేశాడని బాధపడుతుంది. వీళ్ళిద్దరూ రోజు ఆ తాత మాంసాన్ని తింటూ గడుపుతూ ఉంటారు. కాని ఒకరోజు ఆ మాంసం కూడా అయిపోతుంది. అప్పుడు ఆ ప్రెసిడెంట్ కొడుకు ఆ కోడ్లను చంపడానికి వెళ్తాడు. కాని ఆమె అడ్డుపడి ఆ కోళ్లని చెప్పడానికి ఒప్పుకోదు. ఎందుకంటే ఆ తాత చాలా కష్టపడి ఈ కోళ్లను పెంచాడు అని అంటుంది. కాని ఆ ప్రెసిడెంట్ కొడుకు ఆమె మాట వినకుండా కోళ్లని చంపడానికి వెళ్తాడు. ఆమె పక్కనే ఉన్న గొడ్డలి తీసుకుని అతన్ని కూడా చంపేస్తుంది. ఇప్పుడు ఆమె ఆ ప్రెసిడెంట్ కొడుకు బాడీని ముక్కలుగా చేసి ఆమె కొన్ని రోజులు ఆ మాంసాన్ని తింటుంది. ఆ తర్వాత అక్కడ ఉన్న మొక్కలు పెద్దగా అయిపోయి ఉంటాయి. అలాగే వాటికి పండ్లు కూడా కాస్తూ ఉంటాయి. అక్కడే ఉన్న కోళ్లు గుడ్లు కూడా పెడుతూ ఉంటాయి. అలాగే ఆమె అక్కడే డెలివరీ అవుతుంది. ఆమెకి ఒక కొడుకు కూడా పుట్టి ఉంటాడు. ఆమె అతని కొడుకు కూడా మొక్కలు నాటడం నేర్పిస్తుంది. ఇప్పుడు ఆ ఓడ గాలిలో ఎగిరే అడవిలాగా మారిపోయి ఉంటుంది. ఈ సీన్ తోనే మూవీ ఎండ్ అయిపోతుంది.